ఇదేనండి మా హాలు. ఇక్కడే టిక్ టాక్లు చేస్తామండి మేము. ఇదిగోండి నా లైటు. నేను ఫస్ట్ నుంచి కరెక్ట్గా నేను సంవత్సరం అయింది స్టార్ట్ చేసి ఆ లైట్ కొనుక్కున్నాను. అదృష్టం ఏంటో ఇప్పటికీ పోలేదండి. అది 35 రూపాయలు ఇటు కొన్నానండి ఆ లైటు. ఇక్కడే చేస్తానండి టిక్ టాక్లు. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడే చేశానండి. బయట 10-15 పొలాల్లో చేసి ఉంటాను. అన్నీ కూడా ఇక్కడేనండి. పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ఒకటి బయట చేశానండి, తమ్ముళ్ళోది. నా డ్రెస్ మెయింటెనెన్స్ అన్నీ కూడా నేను ఎక్కడే చేసుకుని అప్పుడు బయటకు వస్తానండి. ఈ లోపల ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరదాగా వాళ్ళతో ఫోటోలు దిగి మళ్ళీ చేసుకుని ఇంక ఇక్కడేనండి. ఇదే నా స్థానం. మా నాన్నగారండి నేను ఏ వీడియోస్ చేసినా ఫస్ట్ ఆయనకు దండం పెట్టుకుని నేను ఇక్కడ వీడియోస్ చేసుకుంటానండి. ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను రాయండి సార్. ఇది మా బెడ్రూమ్ అండి. ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడే నేను కొంచెం పౌడర్ గట్ట రాసి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్ళి టిక్ టాక్ చేస్తానండి. ఏదో మాకున్న కాడకి చిన్న టీవీ పెట్టి కొనుక్కున్నానండి ఈ మధ్యని. ఏదైనా పాట వేసేటప్పుడు అందులో చిరంజీవి గారు పాట వేయాలంటే ఆ సాంగ్ ఎలాగేసారో చూసి నేను అంత వేయలేకపోయినా ఏదో 2 స్టెప్లు వేస్తానండి అందులో. కృష్ణ గారు సాంగ్ వేయాలన్నా కూడా అదే పెట్టుకుని చేస్తానండి. ఇక్కడ ఇది ఇందులో నా బట్టలు ఉంటాయండి, ఇందులో తీసుకుని. సార్ ఇది మా బెడ్రూమ్ సార్. ఇది ఇదేనండి మా సామాన్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి. పెళ్ళి అయిన తర్వాత ఈ టీవీ అని బీరువా ఇవి కొనుక్కున్నామండి. కొద్దిగా ఏదో సంపాదించుకున్న దాంట్లో ఈ పనిముట్లు అవి కొనుక్కొని చిన్నగా ఈ టీవీ కొనుక్కొని. నన్ను టిక్ టాక్ తీశారు కదండి మా మేనల్లుడు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు నీ ఫోటో తీయించాడండి. ఇది 22 సంవత్సరాలు అవుతుందండి ఈ ఫోటో. నాకు అప్పుడు పెళ్ళి అవ్వలేదు. ఇది మా తమ్ముడు వాళ్ళ రూమ్ అండి. తమ్ముడు మంచి వాలీబాల్ ప్లేయర్ అండి. తమ్ముడు మా మరదలండి. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. వాలీబాల్ అన్నా క్రికెట్ అన్నా నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. తమ్ముడితో వెళ్ళేవాడిని. తమ్ముడికి వచ్చిన ఫస్ట్ ప్రైజ్ అండి అది. 12 సంవత్సరాలు అవుతుందండి. ఈ ఊర్లో ఫస్ట్ నెంబర్ 1 ఎవరంటే సతీష్ అండి. తమ్ముడు వాలీబాల్కి మంచి పేరండి, ఇప్పుడు కూడా మంచి గుర్తింపు. తమ్ముడు తర్వాత టిక్ టాక్లో దుర్గారావు. ఇక మా నాన్నగారు తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలు కాపాడుతుంది అంటారండి. తమ్ముడు పాస్టర్ అయ్యాడు వాలీబాల్ ఆడి. నేను ఏదో టిక్ టాక్లో కొంచెం ఏదో ఫేమస్ అయ్యానండి. ఇదంతా మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అండి. ఇది మా కిచెన్ అండి. చాలా చిన్నగా ఉంటుంది, అందుకే మేము లోనకి తీసుకెళ్తలేదండి. ఇక్కడే చేసుకుంటాను వంట అంతా. ఎవరైనా వస్తే అక్కడ కూర్చోబెట్టి డ్రింకులు కట్టించి భోజనాల ఏర్పాట్లు కూడా ఇక్కడే చేస్తానండి. టిక్ టాక్ ఇక్కడ చేసుకుంటానండి. ఇది మా హాల్ అండి. ఎవరైనా వస్తే ఇక్కడే టీలు టిఫిన్లు డ్రింకులు పెట్టి ఇక్కడే చేస్తాం. ఇక్కడే కూర్చుంటామండి అందరం కూడా. వాళ్ళతో పాటు కూడా నేను ఇక్కడే కూర్చుంటానండి. ఇదేనండి వాషింగ్ మిషన్. ఇందులోనే బట్టలు అవి తీసి ఇదేనండి ఇందులో పట్టుకెళ్ళి ఆరేసుకొని. ఇది నా గెస్ట్ రూమ్ అండి. ఎప్పుడన్నా చిరాకుగా ఉన్నప్పుడు ఇందులోకి వచ్చి పడుకుంటానండి. స్పెషల్గా కట్టించుకున్నాను కొంచెం. ఎప్పుడన్నా చిరాకుగా ఉన్నప్పుడు వచ్చి ఇందులో ఫ్రెష్ అప్ అవుతానండి. చాలా బాగుంటుంది నాకు. మైండ్ ఫ్రెష్ అయిపోయాక మళ్ళీ వచ్చి యూజ్ చేసుకుంటానండి అక్కడికి వెళ్ళి. ఈ రూమ్ వాళ్ళకి ఇచ్చేస్తానండి, మేము అందులో ఉంటాం. లేదంటే ఆ రూమ్ ఇచ్చేసి మేము ఇందులో ఉంటామండి. మా ఆవిడకి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. పువ్వులు గట్ట అంటే ఇవన్నీ ఆవిడ వేసుకుందండి. ఇవి కానీ ఆ చెట్లు కానీ ఆ పువ్వులు అన్నా కానీ చాలా ఇష్టం అండి. ఇవన్నీ పొద్దున్నే లెగ్స్ ఇట్లకి అన్నీ నీళ్ళు పెట్టుకుని ఈ మోటార్ వేసుకుని ఇవన్నీ తడుపుకొని చాలా సెర్చ్ చేసుకుంటూ ఉంటుందండి. చాలా ఇష్టం అండి మొక్కలు అంటే. పొద్దున్న ఈ పని చేసుకుంటుందండి. ఇది అయ్యాక వంట చేస్తుందండి. ఇది మా బోర్ అండి. వాటర్ ఇక్కడి నుంచి వస్తుందండి. ఇక్కడ నుంచి నేను బాత్రూంలోకి లాక్కుంటానండి. అది మా బాత్రూమ్ అండి. అది ఇది స్పెండర్ అండి. నేను ఫస్ట్ కొన్న బండి నా సెంటిమెంట్ బండి అండి. ఇది కొన్నాక నాకు చాలా అద్భుతాలు జరిగినాయి. ఈ బండి మీద కొన్ని వందల సార్లు రాజమండ్రి వెళ్ళి ఉంటామండి. ఇప్పుడు కూడా లీటర్ పెట్రోల్ అయితే 70 కిలోమీటర్లు వెళ్తుందండి. నాకు చాలా అదృష్టమైన బండి అండి. ఇది చాలా నేను అంతేగాని దీన్ని అసలు మార్చలేదండి. వేరే బండి కొన్నాను, అయితే ఈ బండి మార్చలేండి. ఈ బండి 20 సంవత్సరాల నుంచి ఇదే బండి వాడుతున్నానండి. నాకు అంత అదృష్టం కాల బండి అండి. ఇది చాలా మంచిదండి. ఎప్పుడు కూడా నన్ను ఒక్కసారి కూడా పడగట్లేదండి ఈ బండి. నన్ను ఎంత అయితే రాజమండ్రి వెళ్తాం అంత చక్కగా సంతోషంగా ఇంటికి తీసుకొచ్చేదండి ఈ బండి. ఎప్పుడు పడలేదండి నేను బైక్ మీద. అటువంటి సెంటిమెంట్ బండి అండి ఇది. ఇది మా మెట్ల ల్యాండింగ్ అండి. పైకి ఎక్కితే బిల్డింగు ఇటే ఎక్కాలండి. నేను టిక్ టాక్లో వాడి షూస్ మొత్తం ఈ 2 జతలేనండి. అక్కడ 2 జతలు ఉన్నాయి. నన్ను ఎంత పేరు తీసుకొచ్చానండి ఈ షూస్.
ఇదే మా పొలం అండి. నేను ఎక్కడ ఇదే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటానండి. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటానే సాయంత్రం వచ్చి టిక్ టాక్ చేసుకుంటానండి. ఇదంతా నాదేనండి. 2.5 ఎకరాలు వేసానండి వరి. వర్షాకాలం ఊరేస్తామండి. ఈ వర్షాకాలం అయిపోయాక యాసకాలం మనం మొక్కజొన్న వేస్తామండి. అక్కడ బాగా ఉందండి, బోర్ ఉంది అక్కడ. ఆ యాసకాలం అంతా నీరు పెట్టుకుని ఇక్కడ వ్యవసాయం చేస్తానండి. మొక్కజొన్న వేసుకుంటామండి. ఇదంతానే 2 పంటలు పండిస్తామండి. మిర్చి ఏమో అక్కడ ఎదురు ఉందండి, అక్కడ వేసాను 2 ఎకరాలు. 2 ఎకరాలు అక్కడ వేసానండి. ఇదేమో 3 ఎకరాలండి, 5 ఎకరాలు చేస్తానండి. ఇది వంగనారండి. ఇది తీసి ఇక్కడ నాటుతాం. ఇది మిరవనారండి. ఇది తీసేసి ఇక్కడ కూడా మిరవ తోట వేసేస్తామండి. అది ఆ తోట అంతా మాదేనండి. మా మిస్సెస్ భోజనం చేద్దండి. ఇక్కడే ఈ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తామండి. ఇది కాలువ అండి, అది కిందది. ఆ కాలువలో నీరే ఇక్కడ పెట్టుకుంటామండి, తడి పెట్టుకుంటా. ఇక సాయంత్రం వరకు ఇక్కడే చూసుకుని ఈ పనులన్నీ చూసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళి వీడియోస్ చేసుకుంటామండి. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటానే సాయంత్రం మాటలు వీడియోస్ చేసుకుని జనాన్ని ఇది ఎంటర్టైన్మెంట్ చేస్తానండి. ఇదంతా మాదేనండి. ఇదంతా ఆవులకి కోసి వేస్తూ ఉంటానండి గడ్డి. మాకు 2 గేదెలు 2 ఆవులు ఉన్నాయండి. వాటికి గడ్డి డైలీ కోసుకెళ్ళి వేస్తూ ఉంటానండి. ఈ వాటర్ తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి వస్తుందండి. ఇవన్నీ మా లక్ష్మీపురం పొలాలేనండి. ఇవన్నీ కూడా ఈ నీరంతా వీటిగా పెట్టుకుంటామండి. ఈ పొలాలన్నీ కూడా ఈ నీరు ఇదే వాడతామండి, కాలువ నీరు. నేను కూడా పెట్టుకునేది ఇదేనండి. ఇంజిన్లతో లాక్కుంటామండి. మా కుటుంబం అండి, మా అమ్మగారు, మా పిల్లలు, మా కుటుంబం ఇదేనండి.